బ్రేకింగ్ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా హైదరాబాద్ శ్రీశైలం హైవే రోడ్డుపై ప్రమాదం జరిగింది. అచ్చంపేట నుండి హైదరాబాద్ వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. హాజీపూర్ వద్ద లారీని ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో కల్వకుర్తి హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. కారు రూఫ్ పూర్తిగా ఊడిపోయింది. యాక్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కారు పరిస్థితి చూస్తేనే యాక్సిడెంట్ దారి ఏ విధంగా ఉందో కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శంకర్ అందుబాటులో ఉన్నారు. శంకర్, ఆ ముగ్గురిని హాస్పిటల్లో జాయిన్ చేసినట్లు కూడా మనం వింటున్నాం. సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం జాతీయ రహదారి హైవేకి సంబంధించి అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి కారు పక్క రోడ్ లో నుంచి వచ్చినటువంటి భారీ కంటైనర్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ముఖ్యంగా అక్కడ ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ ను మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. కార్ అంతా కూడా నుజ్జునుజ్జైంది. కారు ప్రమాదం జరిగినప్పుడు కారులో దాదాపు ముగ్గురు ప్రయాణిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళంతా కూడా అచ్చంపేట నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా పక్కదారుల నుండి ఒక్కసారిగా లారీ రోడ్డు మీదకి రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ముగ్గురిని కూడా కల్వకుర్తి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. అక్కడ విజువల్స్ చూస్తే గనక ఆ ప్రమాదం ఎంత దారుణంగా జరిగిందో అనేది కూడా క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇప్పటికైతే ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. డాక్టర్లు ఇప్పుడేం చెప్పలేమన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పూర్తి స్థాయిలో తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురికి ఈ విధంగా కావడంతో ఆ కుటుంబంలో మొత్తం కూడా దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. రత్న, ఇప్పటికైతే పూర్తిగా అక్కడ ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఎందుకంటే కారుకు సంబంధించినటువంటి భాగాలన్నీ కూడా ట్రక్ కు ఇరుక్కుపోయాయి. వాటిని క్రేన్ సాయంతో కూడా లాగేస్తున్నారంటే ఎంత దారుణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్నటువంటి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వాళ్ళ కుటుంబం అయితే పూర్తిగా ఆందోళనలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడుతుంది. రత్న, మొత్తంగా ఈ యొక్క ప్రమాదానికి ఈ ఓవర్ స్పీడ్ కారణమా లేదంటే మరే ఇతర కారణాలైన కోణంలో కూడా పోలీసులు అయితే విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ శంకర్.